నిబంధనల ప్రకారమే పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి తప్ప ప్రతిపక్షాల మూడ్కి అనుగుణంగా జరగవంటూ స్పష్టం చేశారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. జంతర్ మంతర్లో ధర్నాలకు వెళ్లి ఫోటోలు దిగడానికి విపక్ష ఎంపీలు సభలో ఆందోళన చేసి సభను వాయిదా వేయిస్తున్నారని ఆరోపించారు ఆయన. నీట్ పేపర్ లీక్ తో పాటు అయోధ్య రామ మందిర విరాళాల చోరీ, ప్రజా సమస్యలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. తెలంగాణకు సంబంధించిన అన్ని పెండింగ్ ప్రాజెక్టులను కేంద్రం పూర్తి చేస్తుంది అంటున్న రఘునందన్తో మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ గోపి అందిస్తారు. మాట్లాడేందుకు ఎంపీ రఘునందన్ గారు ఉన్నారు. సార్, జాతీయ స్థాయిలో చాలా ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నీట్ పేపర్ లీక్కి సంబంధించి విద్యార్థుల ఆందోళనలు కానీ, అయోధ్య రామాలయ ఆలయ విరాళాల చోరీకి సంబంధించి కానీ, సో దీన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు పార్లమెంట్ సమావేశంలో? బేసికల్గా నీట్ పరీక్ష లీక్ కావడం అనేది దురదృష్టకరమైనటువంటి అంశం. దాని మీద ప్రభుత్వం విచారణ జరిపించింది. ఆ లీక్కి కారణమైనటువంటి ప్రొఫెసర్ల అరెస్ట్ జరిగింది. మళ్ళీ నీట్ పరీక్ష పెట్టినాం, రిజల్ట్ వచ్చింది, విద్యార్థులు జాయిన్ అవ్వడానికి సిద్ధంగా అవుతా ఉన్నారు. ఇప్పుడు ఆందోళన పేరిట ఢిల్లీలో ఏదో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నప్పుడు పార్లమెంటుని స్తంభింపజేస్తాం, పార్లమెంట్ వరకు పాదయాత్ర చేస్తామంటే ఏ ప్రభుత్వం ఆలోచిస్తుందని? ఏ ప్రభుత్వం అయినా పార్లమెంట్ దాకా ఎవరిని పడితే వాళ్ళని రాణిస్తుందా? సో అక్కడ ఆ నిరసనకారులని ఆపాలనేది ప్రభుత్వ ఉద్దేశం. నీటి మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని స్పీకర్ ఉదయం నుంచి 3 సార్లు చెప్పినారు. కానీ ఇప్పుడే చర్చించాలి. క్వశ్చన్ అవర్ క్యాన్సిల్ చేయాలి, 0 అవర్ క్యాన్సిల్ చేయాలి, 377 క్వశ్చన్ రద్దు చేయాలి. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. పార్లమెంట్ సాంప్రదాయాల ప్రకారం నడుస్తుంది. నాకు కోపం వచ్చింది కాబట్టి నేను నీటి మీద చర్చ పెడతాను, ఇట్లా ఎంపీలందరూ లేచి ఒక్కొక్క అంశాల మీద చర్చ కావాలనుకుంటే చర్చలు సాంప్రదాయబద్ధంగా ప్రొసీజర్ ప్రకారం జరిగితే ముందు రోజు జరిగిన బీఏసీ, ముందు రోజు జరిగిన అఖిలపక్షంలో పార్టీలు అన్నీ కలిసి స్పీకర్ సమక్షంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా మేము ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తాను. ఇకపోతే మీరు అడిగిన రెండో అంశం రామ మందిర ఆలయాల దుర్వినియోగం విషయానికి సంబంధించి సిట్ వేసారు, అరెస్ట్ చేశారు. మెజార్టీ వాళ్ళని కొత్తగా ట్రస్ట్కి ఇన్ఛార్జ్ పెట్టడానికి అప్లికేషన్స్ ఇన్వైట్ చేశారు. చాలామంది రిటైర్డ్ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు అందరు దరఖాస్తు పెట్టుకున్నారు. సుమారు ఒక పోస్ట్ కోసం, రామ మందిర ట్రస్ట్ కన్వీనర్ పోస్ట్ కోసం దాదాపు 600 మంది దేశంలో ఉన్న సర్వోన్నత పదవులలో పనిచేసిన వాళ్ళు పెట్టుకున్నారు. మేము పారదర్శకంగా ఉన్నాం. ఖచ్చితంగా రామ మందిర విరాళాల విషయమైనా, నీటి విషయంలో అయినా ప్రభుత్వమే ఇనిషియేట్ తీసుకుంది, ప్రభుత్వమే నేరస్తులను అరెస్ట్ చేసింది. బీజేపీ ఆర్ఎస్ఎస్ఏ ఈ విరాళాలన్నింటినీ కూడా దోచుకుంది అన్నది విపక్షాల ఆరోపణ. ఇప్పుడు ఒక గుడిలో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి పొరపాటున లేదా దుర్బుద్ధితోటి కొన్ని పనులు చేస్తే దానికి ఏదో బీజేపీకి ఆపాదించడం, ఆర్ఎస్ఎస్కి ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్ అన్న? ప్రతి సంస్థలో రకరకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. కొందరు మంచి వాళ్ళు ఉంటారు, కొందరు చెడ్డ వాళ్ళు ఉంటారు. ఎవరో ఒకరిద్దరు కలిసి చేసిన దానికి ఒక పార్టీకి ఆపాదించడం. రామ మందిరం కట్టిన బీజేపీని వచ్చే సంవత్సరం అక్కడ ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దాంట్లో ఫాయిదా ఉటాయించడం కోసం ప్రతిపక్షం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన తప్ప బీజేపీ నాయకులు పోయి దొంగతనం చేయనని చెప్పి గుళ్ళో చెప్తారా అన్న? చెప్తారా మీరు చెప్పండి? అక్కడ పనిచేసే కొంతమంది ఉద్యోగస్తులు తప్పుడు పని చేసిరు. 100% మేము మా ప్రభుత్వం ఏముంది, సిట్ వేసినాం, వాళ్ళు తీసినటువంటి తప్పుడు పనులన్నింటినీ వెలికి తీసినాం, బయట ప్రపంచానికి చెప్తున్నాం, అరెస్ట్ల పర్వం కొనసాగుతుంది. ఎస్, ఈవెన్ దెన్ ఆల్సో వీఆర్ రెడీ ఫర్ చర్చకు రెడీ ఉన్నామని చెప్తా ఉన్నాం కదండి. ఈ దేశంలో ఎన్నిసార్లు ఎంసెట్ లీక్ అయింది, ఎన్నిసార్లు ప్రభుత్వాలు ఎన్ని రకాలైనటువంటి ఇది చేసినాయి, ఎప్పుడు ఎవరు రాజీనామా చేసినారు, ఎందుకు చేయలేదు? దాన్ని మీరు కావాలని ఒక ఇష్యూ లేని చోట ఇష్యూగా చేసుకోవడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప మేమే జవాబుదారీగా ఉన్నాం. కార్పొరేషన్ రమేష్, గోపికృష్ణ, టీవీ9 న్యూఢిల్లీ.